హాయ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నానండి. ఈరోజు మనం పచ్చిమిర్చి బజ్జీ చేసేద్దాం రండి. సాయంత్రం అందరికీ బాగా గుర్తుకు వచ్చే ఐటెమ్ ఏదంటే పచ్చిమిర్చి బజ్జీలు. అందులో చలికాలం, వర్షాకాలం వేడి వేడిగా తింటే ఇక మాటలే ఉండవనమాట. ఎవరికి రుచికి తగ్గట్టుగా వాళ్ళు ఈ బజ్జీలు తయారు చేసుకుంటారు. ఇలా ప్రాంతాన్ని బట్టి టేస్ట్‌లు మారిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైనా ఆలు స్టఫ్ మిర్చి బజ్జీ తిన్నారా? ఈ బజ్జీ చాలా రుచిగా ఉంటుందండి. వీటిని ఎక్కువగా రోడ్డు సైడు బండ్ల మీద వేస్తూ ఉంటారు. మీరెప్పుడైనా తింటే కామెంట్ చేసేయండి. కావలసినవి మిర్చి బజ్జీలు పావు కిలో, వేయించిన వేరుశనగ గుళ్ళు పావు కప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్లు వాము, 1 టేబుల్ స్పూన్ కాలంజీ, ఒక పెద్ద కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, హాఫ్ కప్పు కొత్తిమీర తరుగు, పావు కప్పు కరివేపాకు తరగండి, ఒక కప్పు శనగపిండి, 3 బంగాళదుంపలు ఉడకబెట్టి పైన తోలు తీసి పక్కన పెట్టుకున్నానండి. పావు కప్పు బియ్యపు పిండి. తర్వాత చూస్తున్నారు కదండీ! మొన్న గురువారం మార్కెట్‌కి వెళ్తే ఎంట్రన్స్‌లోనే ఈ పచ్చిమిర్చి అనేవి నాకు దొరికినాయనమాట. తీసుకున్నాను. అయితే ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో ఈ బంగాళదుంపల ముక్కలు వేసి ఫోర్క్ స్పూన్‌తో చక్కగా స్మాష్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్మాష్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్లు వాము, 1 టేబుల్ స్పూన్ కాలంజీ, హాఫ్ కప్పు కొత్తిమీర, పావు కప్పు కరివేపాకు తురుము. ఇవన్నీ వేసేసి, ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసి చేత్తో చక్కగా కలిపేసుకుంటున్నానండి. నేను చూపిచ్చే విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇది కలిపి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బజ్జీ మిర్చిని నీట్‌గా కడిగేసి తీసుకుందామండి. ఆ నీట్‌గా కడిగిన బజ్జీ మిర్చిని మధ్యలో ఘాటు పెడుతూ చూస్తున్నారు కదా! నేను ఏ విధంగా అయితే బారుగా ఘాటు పెడుతున్నానో అలా పెట్టేసేయండి. అన్ని మిర్చి బజ్జీలకు కూడా అదే విధంగా మనము ఘాటు పెట్టుకోవాలి. ఈ మిర్చి బజ్జీలో మిరపకాయ గింజలనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ ఉంది కదండీ! అది ఈ మిర్చిలో చక్కగా కూరుస్తున్నాను. చూస్తున్నారు కదా! ఫింగర్ పెట్టి లోపలికి మంచిగా కూర్చేసుకోవాలండి. ఆ మిర్చి లోపల మొత్తం కూడా ఫిల్ అయిపోవాలనమాట. నేను చూపిచ్చే విధంగా చేసేయండి. ఈ ప్రాసెస్ ఇలా పెట్టడం అనేది కొంచెం టైం అయితే తీసుకుంటది. కాస్త ఓపికగా చేసుకోండి. ఇంట్లో తయారు చేసే మిర్చి బజ్జీని నాణ్యమైన పదార్థాలతో, ముఖ్యంగా ఫ్రెష్ నూనెతో మనం తయారు చేసుకోవచ్చండి. ఇది సాధారణమైన చిరుతిండి అయినప్పటికీ, నూనెను తిరిగి ఉపయోగించడం వలన మేము బయట కొనడం అనేది మానేసామండి. మనం సాధారణంగా ఇంట్లో చేసే వంటకాన్నే నేను మీతో పరిచయం చేసుకుంటానండి. మీరు మొదటిసారి మిర్చి బజ్జీని ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఇక్కడ చిట్కాలనేవి మీకు చాలా ఉపయోగపడతాయండి. ఈ మిర్చి బజ్జీ అనేది చక్కగా నీట్‌గా రావడానికి, దానిపైన కోటింగు చక్కగా రావడానికి కొన్ని చిట్కాలున్నాయండి. అదేంటంటే, మనం పిండి కలిపే విధానమే చాలా ముఖ్యమండి. బాగా జారుడుగా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. అప్పుడు బజ్జీ పర్ఫెక్ట్‌గా వస్తది. మన తెలుగువారికి ఇష్టమైన కారపు వంటకాల్లో ముఖ్యమైనది ఈ మిరపకాయ బజ్జీ అండి.
మీకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ గురించి తెలుగులో మాట్లాడే ఎవ్వరినైనా అడగండి. మీరు మిరపకాయ బజ్జీ అన్న పేరే వినవచ్చండి. ఓకేనండి. ముందుగా అయితే మనము ఒక బౌల్ తీసుకుందాము. ఆ బౌల్‌లో ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపు పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి పొడిగా ఉన్నప్పుడే చక్కగా కలిపేసుకుందామండి. పొడిగా ఉన్నప్పుడు కలిపితేనే అన్నీ కూడా ఆ పిండి పదార్థంలో కలుస్తాయండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కంటెస్టెంట్‌ని కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బౌల్ అనేది చాలా చిన్నది తీసుకున్నానండి. మీరైతే ఇలాంటి మిస్టేక్‌లు చేయకండి. కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము కూడా తీసుకొని వేసి కలిపేద్దామండి. ఆ తర్వాత స్టవ్ వెలిగిచ్చి బాణీ పొయ్యి మీద పెట్టానండి. బాణీ కొంచెం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది నేను వేసానండి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి బాగా. ఈ లోపల నేను ఫ్లేమ్ అనేది హైలో పెట్టానండి. హైలో పెట్టి ఆయిల్‌ని హీట్ చేస్తున్నాను. ఈ మిర్చి బజ్జీకి మంచి నాణ్యమైన శనగపిండి ముఖ్యం. ఎక్కువ రోజులు నిల్వ ఉండే పిండిని అసలు ఉపయోగించొద్దండి. మిర్చి బజ్జీ అనేది మనల్ని ఆకట్టుకునే సువాసన మంచి స్మెల్‌తో ఉంటదండి. మంచిగా పెళుసైన ఆకృతి కలిగి ఇది దక్షిణ భారతదేశంలో అత్యంతగా ఇష్టపడే వీధి ఆహారమండి. ఓకేనండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఈ టైంలో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండీ! అది తీసుకొని దానిలో పచ్చిమిర్చిని పెట్టి రౌండ్‌గా ఇలా తిప్పి బాగా కాగిన నూనెలో ఈ మిర్చి బజ్జీ అనేది వేసేద్దాము. చూస్తున్నారు కదండీ! చక్కగా వేగుతుంది. ఈ విధంగా వేసేసుకోవాలండి. నాకు చిన్నప్పటి నుండి మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టమండి. కానీ ఏదో తెలియని భయం కూడా ఉండేది. నా భయం గురించి చెప్పే ముందు అసలు మిరపకాయ బజ్జీ గొప్పతనం చెప్పాలి. ఏం మాకు తెలీదా? నువ్వు చెప్పాలా అనకండి. దాని గురించి మాట్లాడుతుంటేనే నాలిక ఆశగా 4 వంకర్లు తిరుగుతూ ఉంటుందండి. కడుపులో జీర్ణరసం కింద మీద పరుగులు పెడుతుంది. మూకుడులో నూనె మరుగుతూ, దాంట్లో బజ్జీలు తేలుతూ ఉంటే చూడడానికి 1000 కళ్ళు కూడా చాలవండి. అలాగే అది నోట్లోకి వచ్చాక కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా బయటికి రావడం మాత్రం మానవండి. కానీ నేను వేసే బజ్జీలో మాత్రం బజ్జీ పైకి తేలట్లేదండి. ఎందుకు అంటారా? నేను పెనం అనేది చాలా చిన్నది తీసుకున్నానండి కడాయి. మీరైతే కడాయి పెద్దది తీసుకోండి. ఆయిల్ కూడా కొంచెం తక్కువే తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ. పెద్ద కడాయి తీసుకుంటే ఇలా బజ్జీ ముంచి శనగపిండిలో తీసి నూనెలో అలా వేస్తే చక్కగా పొంగుతాయన్నమాట. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా లాగించేసే అద్భుతమైన ఈవినింగ్ స్నాక్ ఈ మిరపకాయల బజ్జీ. మీరొకటి గమనిచ్చారా అండి? నేను దీనిలో తినే సోడా గాని, బేకింగ్ సోడా గాని ఏమీ యూజ్ చేయలేదండి. ఏమీ యూజ్ చేయకుండా కూడా మనం మిరపకాయ బజ్జీ వాడొచ్చండి. చాలా టేస్టీగా ఉంటదండి. బేకింగ్ సోడా గాని, తినే సోడా గాని వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటదండి బజ్జీ. అందుకని నేను వెయ్యనండి. ఎప్పుడు కూడా వేయను. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. తింటంటే స్మూత్‌గా ఉంటది. క్రిస్పీగా ఉంటది. చాలా బావుంటదనమాట. నేను చెప్పిన విధంగా మీరొకసారి ట్రై చేసేయండి. చూసారు కదా! బజ్జీ కలర్ అనేది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇదే విధంగా వేయించేసుకుందామండి మిగతా బజ్జీలు కూడా. బజ్జీల్లో ఎన్నో రకాలండి. మామూలు మిరపకాయలతో కూడా చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే
పెద్దగా ఉండే స్పెషల్ మిరపకాయలతో కూడా బజ్జీలనేది చేస్తారండి. ఇప్పుడు మనం చేసేది స్పెషల్ మిరపకాయ బజ్జీ అండి. మిర్చి బజ్జీ అనేది మనల్ని బాగా ఆకట్టుకుంటదండి. మంచి సువాసనతో, ఇంకా తెలుసైన ఆకృతి కలిగి ఉంటదండి. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంతగా ఇష్టపడే వీధి ఆహారమండి. ఈ మిర్చిలో స్టఫింగు చాలా రకాలుగా చేస్తారండి. కొంతమంది వాము, ఉప్పు కూర్చి చేస్తారండి. ఇంకా కొంతమంది చింతపండు, వాము, శనగపిండి కలిపి పెట్టి చేస్తారండి. నేనైతే బంగాళదుంపతో చేశానండి. ఇది చాలా బావుంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ. ఈ మిరపకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గార్నిష్ చేసుకుంటారండి. నేనైతే పచ్చిమిర్చిని అదే మిరపకాయ బజ్జీని మధ్యలో కట్ చేసి, దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దానిపైన వేయించిన వేరుశనగ గుళ్ళు వేసి, దానిపైన టమాటా కచక్‌తో గార్నిష్ చేశానండి. ఇంకా కొంతమందైతే గనక ఆ పచ్చిమిర్చి బజ్జీని నిలువుగా కట్ చేసి, దానిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆ! ఇంకా పచ్చి కారం, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ ఏసి కూడా చేసుకొని తింటారండి. ఇంకొకటి కూడా నేను చేశానండి. కానీ దానిలో టమాటా ముక్కలు వేయలేదండి. ఈ మిర్చి బజ్జీని నిలువుగా కట్ చేసి, ఉల్లిపాయలు, వేయించిన వేరుశనగ గుళ్ళు, ఇంకా దానిపైన కారం వేశానండి. కారం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కారం చల్లి తినొచ్చండి. ఇంకా కొంతమందైతే గరం మసాలా కూడా వేసుకొని తింటారండి దీనిపైన. ఎవరిష్టం వాళ్ళది కదండీ! అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి.